వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఏర్పడినాక తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ తాటికొండ రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే వెంకట్. సార్ బాగున్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెంకట్. సార్, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీకు టికెట్ ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటి సార్? కేసీఆర్ గారు మా అధినాయకుడు. 3 సార్లు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు, మొదటిసారి 33,000, రెండోసారి 58,000, మూడోసారి 37,000 తోటి గెలవడం జరిగింది. 3 సార్లు నా మీద టికెట్ అడిగింది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన కడియం శ్రేయర్ గారు. నిజంగా నాకంటే సీనియర్ నాయకుడు, నేను దాంట్లో ఏం లేదు. కానీ ఆయన పార్టీలు మార్చుకుంటూ రావడం జరిగింది, నాయకులను మార్చుకుంటూ రావడం జరిగింది. సో ఆ క్రమంలో 2014లో మా ఇద్దరికి టికెట్ అడిగినప్పుడు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారి పిలుపుని అందుకొని 2011లో తెలంగాణ వస్తుందో రాదో తెలియదు కానీ అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికనేలు పట్టుకొని కేసీఆర్తో పాటు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఉద్యమంలో తిరగడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో మాదిగళ్లలో ఆత్మస్థైర్యం నింపడానికి, మాదిగ అస్తిత్వాన్ని పెంచడానికి, మాదిగలు ముందు వరుసలో ఉండి పనిచేస్తే రేపు రాబోయే రోజుల్లో మాదిగలు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా గల ఏకైక కులం అన్నప్పుడు అది మాదిగ కులంగానే చెప్పాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు మాదిగ అస్తిత్వాన్ని కూడా కాపాడుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను పార్టీలో చేరిన తర్వాత మరి 2011 నుండి 2014 వరకు ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు 2014లో కడియం శ్రేయర్ గారు మేమిద్దరం టికెట్ అడిగినప్పుడు నాకే ఇవ్వడం జరిగింది. అవును సార్. 2018లో మళ్ళీ మేమిద్దరం అడిగితే నాకే ఇవ్వడం జరిగింది. 2023 వచ్చేసే వరకు కేసీఆర్ గారిని బ్లాక్ మీద వేశారు. అంటే కేసీఆర్ చేసిన సర్వేలో మొదటి 10 స్థానాలలో, గెలిచే 10 స్థానాల్లో గన్పూర్ నియోజకవర్గం ఉన్నది. అవును. సో ఆ క్రమంలో మళ్ళీ కనుక మీరు రాజయ్యకే టికెట్ ఇచ్చారంటే నేను కాంగ్రెస్కి పోతానని చెప్పేసి డైరెక్ట్గా కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. అతను ఎవరు? కడియం శ్రేయర్ గారు. పార్టీ మారుతాను, ఎట్లాగో మీరు మళ్ళీ రాజయ్యకి ఇచ్చేది ఉంటే మేము ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్ముకొని నాకు ఇస్తలేరు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, నన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిన, అదంతా మర్చిపోయింది. ఆయన మర్చిపోయి నాకు ఎమ్మెల్యేనే కావాలి అని పట్టుబట్టడంతో నేను కాంగ్రెస్ పార్టీలకు పోతా అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు ఎలక్షన్ల సమయంలో ఒక సీనియర్ లీడరు, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన అతను పార్టీ మారితే పార్టీకి నష్టం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నన్ను పిలిచి మాట్లాడి నన్ను కన్సోల్ చేయడం జరిగింది. మీరు అప్పుడు కొంచెం ఎమోషన్ అవ్వడం కూడా జరిగింది సార్? కొంచెం 100%. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ పనిచేసి, రేయింబావులు ప్రజల కోసం పనిచేసి, నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి కేసీఆర్ గారు ఏలు చూపితే కొండబాకే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తే ఒబీడియన్స్కి, అంటే విధేయతకు ఫలితం ఇదేనా అనే బాధలో తప్పకుండా ప్రజాస్వామ్యం రక్షింపబడాలా, ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశంతో మరి గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బోర్నా విలపించడం జరిగింది. అంటే వేలాది మంది టికెట్ రాదన్నప్పుడు వాళ్ళందరితో పాటు మరి ఇక తప్పదు, వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను నవ్వుతూ ఉండలేను కాబట్టి నిజంగా ఏడ్చిన మాట కూడా వాస్తవం. అయితే ఆ క్రమంలో కేసీఆర్ గారు పిలిచి నీకు రైతు బంధు సమితి చైర్మన్ వెంటనే జీవో ఇచ్చేస్తాం, అంటే ఇప్పుడే. సో తర్వాత రేపు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానికి అవకాశం ఉంది, లేదు కంటెస్ట్ చేస్తానంటే ఎంపీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో 3 ఆప్షన్స్ నా ముందు పెట్టినప్పుడు వెంటనే అటు రైతు బంధు సమితి చైర్మన్ ఇచ్చి తర్వాత జంగంకు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి, గన్పూర్ని గెలిపేయాలని చెప్పేసి 2 నియోజకవర్గాల బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. సో ఆ క్రమంలో మీకు అందరు కూడా తెలుసు, ఎమ్మెల్యే టికెట్ నాకు రాకున్నా కూడా నేనే అభ్యర్థిగా ఇటు జనగాంలో కావచ్చు, గన్పూర్లో చేయడం వల్లనే అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి. 2 కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్, అదేవిధంగా నేను ఇన్ఛార్జ్గా ఉన్న జనగాం. ఎందుకంటే సుపరిచితం ఈ 2 నియోజకవర్గాలు, నా క్యాడర్ అక్కడ సగం ఇక్కడ సగం ఉండి పనిచేయడం జరిగింది. ఆ రకంగా మరి విధేయుడిగా ఉన్న వాళ్లకు, లేదా పార్టీలో పనిచేసిన వాళ్లకు, ప్రజల్లో ఉన్న వాళ్లకు రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. కేసీఆర్ గారి మాట కోసం
కేసీఆర్ పంపిన అభ్యర్థిని గెలిపించాలి, వ్యక్తిని కాదు. కడియం శ్రీహరి వ్యక్తిగా గెలవలే ఆయన, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు పంపించిన మనిషిగా ఆయనను మేము గెలిపించడం జరిగింది. ఆ రోజు టికెట్ రాలేదు. నిజంగానే చాలా గణపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. సో అటు తర్వాత మళ్ళీ పార్టీ కూడా రాకపోవడం అదొక దెబ్బ పడ్డది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వచ్చినప్పుడు మళ్ళీ కష్టపడి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, తర్వాత తెలంగాణ ఉద్యమకారులు, వాదులు, అభిమానులు అందరూ కలిసి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపిస్తే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన బిడ్డకు ఎంపీ టికెట్ కావడం కోసం మరొక్కసారి, మొదటిసారే బ్లాక్మెయిల్ చేసినట్టే రెండోసారి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ బిడ్డకు ఎంపీ టికెట్, తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చినాక మలగబెట్టిపోవడం, పార్టీకి ద్రోహం చేసిపోయిండు. సో ఇప్పుడు మళ్ళీ త్వరలోనే దాని మీద కోర్టు సార్. ఇదే కడియం శ్రీహరి గారు 6 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందన్న కడియం శ్రీహరి గారు పార్టీ మారడం అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. అలా సొంత ప్రయోజనాల కోసం అనుకోవచ్చా? అది నిజమే. ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ పగాల సంపత్ రెడ్డి గారు చనిపోతే ఆయన సంతాప సభ జనగాం జిల్లా కార్యాలయంలో జరిగే క్రమంలో సందర్భం కాకుండా కూడా 6 నెలల్లో ఇప్పుడు మేము 39 మంది గెలిచాం, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 7 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో మాకు పెద్ద కష్టం కాదు. సో తప్పకుండా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూలగొడతాం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడిన కడియం శ్రీహరి అవకాశవాదంతో బిడ్డకు ఎంపీ టికెట్ కోసము మరి అక్కడికి ముందుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ ఫండ్ తీసుకొని ఆ సాయంత్రం పూట కేసీఆర్తో కలిసి భోజనం చేసి మరుసటి రోజు వరకే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా అని చెప్పేసి ఇవాళ ఒక గణపురం నియోజకవర్గం కాదు, ఒక జనగాం జిల్లా, వరంగల్ జిల్లా కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా నమ్మక ద్రోహి అని ముద్రేసుకొని ఈ వయసులో ఇది అవసరమా? 73-74 ఏళ్ళ వయసులో చరిత్రహీనుడయ్యే పరిస్థితి అయింది కదా. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ వచ్చింది, షేమ్ ఆఫ్ హాల్ అని, హాల్ ఆఫ్ షేమ్ అని. అంటే మొత్తం 3 అందులో పేర్లు రావడం జరిగింది. అందులో నెంబర్ 1 కడియం శ్రీహరి, కేశవరావు గారు, పోచారపు శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళు 3 ఏజ్ 70 దాటిన వాళ్ళు, అన్ని రకాల పదవులు అన్ని పార్టీలలో అనుభవించిన వాళ్ళు. సో వాళ్ళు 3 పోవడంతో ఇట్స్ ఏ హాల్ ఆఫ్ షేమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అట్లా చరిత్రహీనుడు కడియం శ్రీహరి అయ్యారు. సార్ ఇంకోటి సార్, పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేము కేసును సొమోటగా తీసుకొని హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఏ కోర్టు అయినా కూడా మనము చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టాన్ని మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. సో గతంలో అనేక మనకు ఉదాహరణకు అంటే ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించే విషయంలో ముందుల హైకోర్టు అంటే 4 సంవత్సరాలు ఏబీసీలు అయినాక కూడా హైకోర్టు ఒక తీర్పిస్తే సుప్రీంకోర్టుకు పోయినాం. దాదాపు 20 సంవత్సరాల కేసు నడిచింది. మళ్ళీ 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాజిటివ్ రిజల్ట్ రాదు, ముందు నెగటివ్ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అట్లాగే 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైనా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీని వదిలిపెట్టిపోయేది ఉంటే వారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుండి, తర్వాత దాంతోపాటు వారు గెలిచిన పదవిని కూడా బహిష్కరించాలనేది వచ్చింది. అటు తర్వాత ఇప్పుడు మన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టాడు పార్టీ ఫిరాయింపుల చట్టం. సో పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా కొంచెం ముందుకు పోయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి అయితే ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, నేను ముందు వరుసలో ఉంటాను చెప్పేసి చెప్పాడు. ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇలా చేయడం అంటే ఎంత ఆశాస్పదం. ఈ మధ్య కాలంలో చాలా తీర్పులు వచ్చినాయి. అవును సార్. ఒకటి మణిపూర్లో, 2 హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీలో ఆనందం, తర్వాత మధ్యప్రదేశ్. సో ఈ 2-3 సంవత్సరాలలో చూసినప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్లకు 6 సంవత్సరాల పార్టీ తిరిగి పోటీ చేయొద్దు, మళ్ళీ ఏ పార్టీ నుంచి పోటీ కూడా చేయడానికి లేదు. తర్వాత హిమాచల్ ప్రదేశ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఎమ్మెల్యే పెన్షన్ కూడా ఇవ్వద్దని కూడా
సభలో ఏకగ్రీవ మన దగ్గర ఎందుకు సార్ మన సో ఇది పరిస్థితి. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఏదో ఉంటుంది కదా, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటగానే బోడమల్లన్న అనే సామెత రేవంత్ రెడ్డి కార్యక్రమం ఉంటాయి. ఎన్నో రకాల హామీలు ఇస్తాడు, ఏ ఒక్క హామీని నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చామంటే అంటాడు, మేము ఇట్లా అబద్ధాలు మాట్లాడితేనే ప్రజలు నమ్ముతారు, మాకు ఓట్లు ఇస్తారు అనే అంత అంటే అంత దిగజారి మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటి పరిస్థితి వస్తే ముందుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఇక్కడ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పీకర్కి. ఓకే, ఆయన పట్టించుకోకపోయినప్పుడు హైకోర్టుకు పోవడం జరిగింది. సో హైకోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అదే గవర్నమెంట్ పక్షాన వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చారిత్రాత్మక తీర్పును హైకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అంటే ఉటకాయిస్తూ చర్యలు మామూలుగా తీర్పిస్తుంటాం. దాంట్లో భాగంగా మరి 4 వారాలలో మీరు ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి మీరు 4 వారాలలో చర్య తీసుకోవాలని సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్కి తెలియజేయడం జరిగింది. సో 4 వారాల కనుక మీరు తేల్చండి, మీరు తేల్చకపోతే మేము తేల్స్తాం, సుమోటోగా తీసుకొని మేము తేల్చేస్తాం అని చెప్పడం జరిగింది. అంటే తేల్చడం అంటే ఏముంది, సో సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో 3 monthsలో స్పీకర్ కనుక ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి 6 సంవత్సరాల బహిష్కరణ చేసే కార్యక్రమం ఉంటుంది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. సో ఆ రకంగా ఇప్పటికే తీర్పు తెలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి వాళ్ళ స్పీకర్కి ఏర్పడ్డది. సో వాళ్ళు తీర్పు స్పీకర్ కనుక డిలే చేయడం కనుక చేసేదంటే వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు ఒకటి. లేదంటే ఇప్పుడు క్యాండిడేట్ ముఖ్యంగా కడియం శ్రీహరి ముందే మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమంటాడు, నేను అవసరమైతే మళ్ళీ బెంచ్కి వెళ్తాను, అంటే హయ్యర్ లెవెల్లో ఇది సింగిల్ జడ్జి ఇచ్చింది, 2-3 ఉన్న బెంచ్కి వెళ్ళి అక్కడికైనా పోతాను, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతానని చెప్పేసి మాట్లాడడం అంటే నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి ముందు ఒక పార్టీలో గెలిచి ఒక పోవడమే తప్పు. ఎందుకంటే నేను గెలిపించిన వాళ్ళు, వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకుని గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, నిన్ను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఓడగొట్టాలనుకున్న వాళ్ళు కోపంతో ఉన్నారు నీ మీద, నువ్వు అటుపోతున్నావు. ఇవాళ నువ్వు అటు దాక్కుంటున్నావు, ఇళ్ళకి వెళ్ళిపోయినందుకు ఇటు కాకుండా అయినావు. 2 చెడ్డ రేవడి ఇప్పుడు గణపురం నియోజకవర్గంలో. ఈయనే కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా. ఎందుకోసం అంటే ఒక పార్టీ ఉదాహరణకి నేనున్నాను, ఎస్ ఐ మైసెల్ఫ్ రిజైన్డ్. నేను 2011 అక్టోబర్లో ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు ఒక ఒబీడియంట్ లీడర్గా ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ చాలా దగ్గర ఉన్నాను. అలాంటిది తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అయినప్పటికీ కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో జాయిన్ అయ్యి 2011 నుంచి వెళ్ళి 2014 వరకు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో నేను ఇక్కడ ఒక అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి ఉద్యమ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇవాళ కడియం శ్రీహరి ఒక బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి అధికార పార్టీలో నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నువ్వు మంత్రి అవుతావు అనుకున్నావు, నీ బిడ్డ ఎంపీ అవుతుంది అనుకున్నా, అందులో పోయినావు. సో పోయిన ఉద్దేశం నీ వ్యక్తిగత ప్రయోజనాలు. దానికి ఇప్పుడు ఏం చెప్తాడు, నేను అభివృద్ధి కోసం పోయినా అంటాడు. సో అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ 9 నెలల పాలనలో ఏదన్నా రేవంత్ రెడ్డి గారి మార్కు ఇది బాగా చేసినా దానికి ఆకర్షితులు అయిపోయినవా? రుణమాఫీ 31,000 రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పేసి 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి దాదాపు 7,500 కోట్లు మాత్రమే వాళ్ళ ఖాతాలో పడ్డాయని చెప్పేసి బట్టి విక్రమార్కనే చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చేస్తాం ఎమ్మెల్యే పదవి, మొత్తం బస్ స్టాప్ అంటే రేవంత్ భాష అట్లా ఉంటుంది అన్నట్టుగా పోస్టర్లు కూడా వేశారు. ఆయన ఏమన్నాడు ముందుగాల December 9 రుణమాఫీ పోండి తెచ్చుకోండి, నేను వెంటనే రుణమాఫీ చేస్తా December 9, 2020 హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తారు అయిపోగానే మళ్ళీ 100 రోజులలో చేస్తారని మళ్ళీ ఇంకోది మళ్ళా 15 ఆగస్టు చేస్తారని 3 సార్లు బొంకి ఇప్పటి వరకు ఆయన మాట్లాడిందే ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు
శాంక్షన్ చేసినాం, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసినాం, వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. ఏ బ్యాంకులో పోయి అడిగినా కూడా ఎక్కడ కూడా 40, 42, 43% మాత్రమే వివిధ రకాల ఆంక్షలు పెట్టి అందరికి ఆపేసే కార్యక్రమం చేశారు. సో ఏదేమైనా కూడా ప్రజలు ఇదంతా గమనించారు. రైతు భరోసా అన్నాడు, లేదు. రైతు బంధునే రైతు భరోసా చేసాడు. సో భరోసా చేస్తే మన భరోసా ప్రకారం ఎకరాకి 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? సో మహిళ ప్రతి ఇంటి గృహిణికి 2,500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తానన్నాడు, చేయలేదు. తర్వాత ఆడపిల్లలు కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కొనిస్తానన్నాడు, స్కూటీ లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, అది లేదు. ఓట్లకేమో 500 రూపాయలు బోనస్ అన్నాడు, అది లేదు. అసలు ఏది లేదు. ఏదో ప్రజల దృష్టి మార్చడానికి మొన్నటి వరకు హైడ్రా అని ఒక నాటకం ఆడిండు, అది ఒక హైడ్రామా లెక్క మిగిలిపోయింది. ప్రజలందరూ ఇది హైడ్రా అనేది దాని వెనక రాజకీయ కూటమేనా? 100% ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమం చేసిండు. కానీ అందులో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పూటకు గతి లేని వాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగు ఉన్న వాళ్ళు, వాళ్ళకున్న కొద్దిపాటి పైసలతోటి అక్కడ జాగా కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కడుక్కున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాధికారులను, పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాధికారులను వదిలిపెట్టేసి డైరెక్ట్గా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తే వాళ్ళకు నోటీసులు అయితే డైరెక్ట్ పోయి కొట్టడంతో నిరాశలు అయిపోయి చాలా శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వం మీద. సార్ ఇక్కడ ఇది ఒకటి సార్ చిన్నది. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిన వాళ్ళని కొట్టు, పెద్దవాళ్ళని తప్పలేదు. పేదలు ప్లాట్లు కొనుక్కొని FTL అని బఫర్ జోన్ అని దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు కట్నీళ్ళలో ప్రస్తుతానికి ఉంటున్న వాళ్ళని ఉన్నిస్తున్నాం. కత్తిమూలు ప్లాట్ ఖాళీగా ఉన్న పరిస్థితి ఏంటి సార్? అని కట్టుకోవడానికి పర్మిషన్ లేదంటారు. అంటే నాకు ప్లాట్ ఉందని చెప్పి చూసి ఆనందపడాలనా? అదే కదా. అందుకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా, మామూలు ప్రజలు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద కన్నెర్ర చేస్తూ ఉన్నారు. సో అది ఐ డ్రామా లెక్క ప్రజల మూడ్ డైవర్ట్ చేయడానికే పనిచేయడం జరిగింది. 6 గ్యారెంటీ మర్చిపోవడానికే. అంతే. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా అమలు పరచలేదు. తర్వాత రెండవది, రేవంత్ రెడ్డి మార్క్ లెక్క ఒక్క ముఖ్యమంత్రిగా ఆయన విజన్ ఇట్లా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పాలసీ ఉంది, రవాణా రంగం మీద ఇలాంటి పాలసీ ఉంది, లేదా వ్యవసాయ రంగం మీద గొప్ప కార్యాచరణ ఉందంటే ఏ దాని మీద ఒక స్పెషల్ లేకుండా మొత్తము గత ప్రభుత్వ వైఫల్యాలు అనుకోండి, విఫల ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్టులు లేదా ఆ పథకాలన్నీ కూడా ఫెయిల్యూర్ అని చూడటం కోసమే ఈయన ఆలోచన జరుగుతూ ఉన్నది తప్ప వేరే ఏం లేదు. ఉదాహరణకి మేము ఇరిగేషన్ రంగంలో ఏప్రిల్ మేలో రివ్యూ చేసుకొని దేవాదుల కోసము సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గర చెల్లి 365 నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండే. రివ్యూస్ చేయకపోవడం వల్ల జూలై వరకు కూడా ఒక చుక్క కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అక్కడ ఎప్పుడు 365 రోజులు ప్రాణహిత తర్వాత మాకు అక్కడ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. గణపురం నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారానే పారకం. సో ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానంటే మా నియోజకవర్గానికి 1,40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ఏర్పాటు మేము చేసుకున్నాం. ఎక్కడ లేని విధంగా 7-8 రిజర్వాయర్లు ఒక్క నియోజకవర్గంలో కేసీఆర్ ఆశీస్సులతోటి రిజర్వాయర్లు అన్ని కూడా మేము కట్టుకొని పూర్తి చేసినాం. కొన్ని గ్రామాలు ఇంకా కూడా నీళ్ళు అందుతలేవంటే 134 కోట్ల రూపాయలు ఎలక్షన్లకు ముందు ఒక 6 నెలలకు ముందు ఆ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా అయితే సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ దేవాదుల ద్వారా ఒక్క చెరువు కూడా నింపలేదు. మొత్తం ఉన్న వాన పడడం వల్ల కొన్ని చెరువులు నిన్నాయి. కానీ ప్రణాళికబద్ధంగా మేలో మనం రివ్యూ చేసుకొని జూన్లో రిజర్వాయర్లు నింపుకుంటే జూలై వరకు అన్ని చెర్లలో నీళ్ళు నింపితే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి కార్యాచరణ జరగలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ₹1 పని కూడా తీసుకురాలే. నువ్వు ఆ పార్టీలో చేరినప్పుడు ఒక్కొక్కసారి ఒక ప్యాకేజ్ ఇస్తారు, ఒక 150 కోట్ల. ఇప్పుడు దానికి దయాకర్ రావు గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 160 కోట్లు ఇచ్చారు. అట్లాగే రెడ్డి నాయక్ గారు వచ్చినప్పుడు, అప్పుడే గండ్రరమణారెడ్డి గారు వచ్చినప్పుడు, ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ ఫండింగ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, సో సిడిఎఫ్ లేదు, ఎస్డిఎఫ్ లేదు, ఏదైనా ప్యాకేజ్ కూడా లేదు. మరి ఎందుకు పోయినట్టు, ఏ అభివృద్ధి కోసం పోయినట్టు కడియం శ్రీహరి? కాబట్టి ఆయన సొంత ప్రయోజనాల కోసం పోయిండు, గన్పూర్ అభివృద్ధిని గాలికి వదిలేసిండు. సార్ ఇంకోటి సార్, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఈసారైనా స్టేషన్ గణపూర్ టికెట్ రాజా గారికి వస్తుందా? అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అధిష్టానము మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు టికెట్ ఇచ్చే వరకు వచ్చిన తర్వాత అది సుధీర్ కుమార్కి ఇవ్వడం జరిగింది.
నాకు చెప్పిన కారణం ఏంటంటే తప్పకుండా 6-100 ఉమ్, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది, ఉమ్, కడియం శ్రీహరి గారు బై ఎలక్షన్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, ఆయన ఎదుర్కోవాలంటే ఉమ్, నువ్వైతేనే మంచిగా ఉంటుంది కాబట్టి నేను గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సో తర్వాత ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఉమ్, స్టార్ క్యాంపెయిన్గా పనిచేయమంటే నేను పార్లమెంటు పరిధిలో ఉన్న భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మనకు పాలకుర్తి వరకు 7 నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నది. సో బై ఎలక్షన్ వస్తుందా రాకున్నా కూడా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి కడియం శ్రీహరిని ఓడగొట్టాలనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చాయి. సరే ఇంకోటి 2014 వరంగల్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో కొంచెం మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కేసీఆర్ గారు మీ మీద సీరియస్ అవ్వడం జరిగిందంటారు, ఇది నిజమేనా? నేను కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని. అవును. సో అక్కడ ఎంజిఎం హాస్పిటల్లో పిల్లల డాక్టర్గా పనిచేయడం జరిగింది. అక్కడే పీజీ కూడా నాది అక్కడే కంప్లీట్ అయింది. అప్పటివరకే గవర్నమెంట్ జాబ్ 2 సార్లు వస్తే కూడా గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ వరంగల్లోనే సెటిల్ అయినా. ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. ఉత్తర తెలంగాణ మొత్తంలో కూడా నాదే మొట్టమొదటి పిల్లల దవాఖాన. అవును. సో డాక్టర్గా అనేక మంది డాక్టర్ల ప్రోత్సాహంతో, డాక్టర్ జాక్ వాళ్ళందరి ప్రేరణతోటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లలో మొదటి వరుసలో నిలిచి ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే. సో కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తిని చూసి, మరి నా ఎడ్యుకేషన్ చూసి నాకు వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి 2 పదవులు ఇవ్వడం జరిగింది. అంటే సార్ అందులో ఏదో అవకతవకలు కూడా జరిగాయి అన్నారు. అదే చెప్తాను. సో ఆ క్రమంలో గన్పూర్ వల్ల మన వరంగల్ డాక్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంది, కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ఎక్స్పెక్టేషన్ ఏంది, అక్కడున్న ఏంటి అంటే డాక్టర్ రాజయ్య మన విద్యార్థి మన డాక్టరు. సో ఇప్పుడు కనుక రాకపోతే ఎప్పుడు రాదు అనే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అనేక సార్లు నా మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. అనేక సార్లు సార్ కూడా చెప్పడం జరిగింది ఇట్లా బాగున్నది అని చెప్పేసి మాట్లాడు. ఆ రోజు కూడా కాళోజీ జయంతి సందర్భంగా అక్కడికి వచ్చిన క్రమంలో ఒక కార్యక్రమంలో మళ్ళీ పక్క కూర్చున్నప్పుడు అడగాల్సి వస్తుంది కదా, సార్ ఇట్లా ఉన్నది ఇది ఉన్నది. సో అప్పుడన్న భాష అంటే ఆయనేమో సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ వాళ్ళ పిల్లల లెక్క. డాక్టర్ రాజయ్య ఎప్పుడు వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ కావాలని అంటాడు, ఇస్తానని అంటాడు. మీ దగ్గరకు వచ్చి అవుతుందా? అందుకనే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాట్లాడడం జరిగింది సభలో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది ఒక తండ్రి కొడుకును మధ్యలో. ఎందుకంటే మనము ఇప్పటివరకు మెడికల్ బడ్జెటే లేదు, అప్పుడే యూనివర్సిటీ ఇదంతా ఎక్కడొస్తుంది అనే ఉద్దేశంతో మరి అన్నమాట తర్వాత చెప్పి. సో అట్లా జరిగిన తర్వాత పాప దురదృష్టం. ఎందుకంటే నేను దండోరా ఉద్యమంలో పనిచేసినట్టు ఎంఆర్పిఎస్లో పనిచేసిన, అదేవిధంగా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం 94 నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా తెల్లారి వరకు 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్ గారి. సో దానికి సార్ రియలైజ్ అయ్యి వెంటనే కేటీ రామారావు ద్వారా సుమన్ను, నేను సంగారెడ్డిలో ఉంటే అప్పుడు బై ఎలక్షన్లు అవుతున్నాయి, ఎంపీ బై ఎలక్షన్. కేసీఆర్ గారు ఎంపీకి రాజీనామా చేస్తే ప్రభాకర్ రెడ్డి గారికి ఆ టికెట్ ఇస్తే దాంట్లో సంగారెడ్డి ఇన్ఛార్జ్ నేనుంటే అక్కడికి నా దగ్గరికి రావడం జరిగింది. సుమన్ వచ్చి సార్ చాలా బాధపడుతున్నాడు, సో నువ్వు వెంటనే వచ్చి ఏదైనా స్టేట్మెంట్ చేయాలంటే తెలంగాణ భవన్కి వచ్చేసి స్టేట్మెంట్. క్యాబినెట్ అంటే తండ్రి కొడుకు లాంటిది, పుట్టినే మనం ఎక్కడ పడితే అక్కడ ఏది ఇచ్చినా కూడా సీఎం గారి ఆశీస్సులతోనే అవుతాయి అని చెప్పేసి అని. సో ఏదో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం ఎవరు చేయొద్దు, తప్పకుండా కేసీఆర్ గారి ద్వారా నేను తీసుకొస్తాను నమ్మకం ఉన్నదని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ తెల్లారంగా పిలిపించుకొని కేసీఆర్ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని ఒక వారం రోజుల లోపే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రావడం జరిగింది. సో అందరు అప్పుడు ఇప్పటికి కూడా అందరు అనుకుంటారు అది హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటే రాజన్న మొండోడు కాబట్టి మొండి పట్టు పడితేనే వచ్చింది. బట్టి అదేమంటారు మన విక్రమార్కుని లెక్క పట్టిన పట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కుని లెక్క హెల్త్ యూనివర్సిటీ అంటే ఇవాళ మొత్తం మెడికల్ ప్రొఫెషన్ మొత్తం కూడా ఇవాళ వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజయ్య హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి అందరు అనుకుంటారు. అదే సందర్భంగా కళాక్షేత్రం కూడా, కాళోజీ కళాక్షేత్రం కూడా వరంగల్కి రావడం, ఈ 2 పెద్ద విజయాలు. తర్వాత అదే కాలేజీ పేరు మీద
తెలుగు భాషా దినోత్సవంగా కూడా దాన్ని ప్రకటించడం వారి పేరు మీద. ఆ రకంగా నా పీరియడ్లో ఆ 3 జరిగినాయి. నాకు చాలా సంతోషం. సార్ ఇంకోటి, సొంత పార్టీలో మీకు చాలా అవమానాలు జరిగాయి అనుకోవచ్చా ఇప్పటివరకు? అంటే విధేయుడికి అంటే ఇప్పుడు ఏమంటారంటే చెట్టుకు కాయలు బాగా కాస్తాయి అనుకోండి, చెట్టుకు కాయలు బాగా కాసినప్పుడు బాగా దెబ్బలు తగులుతూ ఉంటుంటాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసే కార్యక్రమం ఉంటుంది. సో గన్పూర్ నియోజకవర్గం వచ్చేవరకు ఎవరెవరి మధ్యలో విత్ ఇన్ ద పార్టీలు ఎవరెవరి మధ్యలో అంటే కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య మధ్యలో పోటీ. ఇది ఎప్పటి నుండి 1994 నుండి మా ఇద్దరు, నేను దండోరా ఉద్యమంలో ఉన్నాను, వారు టీడీపీలో ఉన్నారు. నా పోరాటం ఎవరి మీద అప్పుడు టీడీపీ మీద. తర్వాత ఆయన టీడీపీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నాను 2004 వరకు. సో అప్పుడు ఎవరి మీద పోరాటము? టీడీపీ మీద. కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థిగా మళ్ళీ పోరాటం. అట్లా ఎప్పుడు మా మధ్యలో వ్యక్తిగతంగా ఏమి ఉండదు, కానీ పార్టీ పరంగా గొప్పగా. ఎప్పుడైతే ఇద్దరము ఒక్కటే పార్టీకి వచ్చినప్పుడు 2011లో నేను, 2014లో ఎలక్షన్ల ముందు వారు వచ్చింది. సో దాంతో ఏమైపోయిందంటే కాంపిటేటివ్ స్పిరిట్, ఇద్దరి మధ్యలో పోటీతత్వం. సో ఆ రకంగా నేనేమో ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో నాది ముఖ్య భూమిక ఉన్నది. ఆయనేమో అవకాశవాదంగా తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోకి రావడం జరిగింది. సో కేసీఆర్ గారు అవన్నీ ఆలోచించే నాకు 3 సార్లు బీఆర్ఎస్ పార్టీని టికెట్ ఇవ్వడం జరిగింది. ఆధిపత్య పోరులో ఎవరి తప్పులు ఎవరు దొరకబట్టాలనే క్రమంలో అనేక రకాలుగా అవమానాలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా వీర విధేయుడిగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా సో రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పోతే రాష్ట్ర బడ్జెటే లేదు, హెల్త్ బడ్జెట్ లేదు, ఇక్కడ ఏమి వాహనాలు కొనలేదు, ఇక్కడ ఏమి రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ ఏం లేదు, ఇట్స్ ట్రాన్స్పరెంట్ అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు జిల్లా అధ్యక్షుడు 3 సార్లు నన్ను సీఎం దగ్గరికి తీసుకోవాలంటే ఎందుకన్నా తర్వాత వస్తలే అని చెప్పేసి ఆగి 4వసారికి పోయినాను. సో కేసీఆర్ దగ్గర పోతే అప్పటి వరకే వారు రియలైజ్ అయిపోయి ఒక మీటింగ్లో ఉంటే నేను వచ్చినని చెప్పగానే దగ్గర తీసుకొని కౌగలించుకొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి నా మెదడంతా ఖరాబ్ చేసిండ్రు. సో ఆ రకంగా నిర్ణయం తీసుకుని ఇవన్నీ మర్చిపో, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తాను, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, నీ నియోజకవర్గాన్ని గొప్పగా చేసుకో, నువ్వు ఉప ముఖ్యమంత్రి చేసినావు కాబట్టి నీకు పనులు అవసరం ఉంటాయి, నువ్వు మంత్రుల దగ్గరికి పోలేవు, నీకు ఏ పని ఉన్నా కూడా గన్పూర్ విషయంలో నా దగ్గరికి వచ్చి పనులు చేసుకో అని చెప్పేసి అంత భరోసా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగానే 2018లో వాడు ఇచ్చినట్టు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో గన్పూర్ నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత సర్వే చేస్తే ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా జరిగినాయి, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయి అంటే కేసీఆర్ 98 మార్కులతో ఆయన నియోజకవర్గం, 92 మార్కులతో కేటీఆర్ నియోజకవర్గం, 88 మార్కులతో హరీష్ రావు గారి నియోజకవర్గం, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య నియోజకవర్గం. 4th ప్లేస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత అభివృద్ధి సంక్షేమంలో ప్రజలకు అందుబాటులో నాయకుడు ఎవరు అంటే డాక్టర్ రాజయ్య గారు 4వ స్థానం రావడం జరిగింది. అది నేను చేసిన పనితరానికి గీట్రాయి, అది పరాకాష్ట. సార్ ఇంకోటి సార్, ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నారు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ, ఈ ఇద్దరి పంచాయతీని తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్గా డ్రా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేస్తే ఉద్యమం చేసేటప్పుడు కూడా హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాదీయులే. సో వాళ్ళకు మాకు ఎలాంటి పంచాయతీ లేదు. ఎవరైతే ఆంధ్ర ఉద్యమం చేస్తున్నారో లేదా తెలంగాణకు వ్యతిరేకం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే మాకు వ్యతిరేకం అని చెప్పేసి, ఆంధ్రలో ఉండి ఎవరైతే తెలంగాణకు అడ్డుపడ్డారో వాళ్ళు మాత్రమే మాకు శత్రువులు అని చెప్పేసి కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. ఇక్కడ ఎంతో సామరస్యంగా అన్నదమ్ముల లెక్క హైదరాబాద్ ఉండే 10 ఏళ్లలో ఎక్కడ మత కలహాలు కానీ ప్రాంత విభేదాలు కానీ ఇక్కడ కూడా రాలేదు. సో ఆ క్రమంలో మొన్న జరిగిన అంశము అది ఏంటంటే యాక్చువల్గా పార్టీ ఫిరాయించి అరకపూడి గాంధీ ఆయన పార్టీ మారి కండు వేసుకొని అక్కడ మాట్లాడుకొచ్చుకొని పిఎస్సి చైర్మన్ తీసుకొని నేను ప్రతిపక్షం అని చెప్తాడు. అది అంటే నువ్వు కండు వేసుకున్నావు కదా అంటే అది దేవుడి గుళ్ళో వేసే కండు అని చెప్పేసి, దేవుడి గుళ్ళో కండువ రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటుందా? సోషల్ మీడియా ఆల్రెడీ ఆయన జాయిన్ అది ఆయన ట్వీట్లో కానీ అనేక ఈయన కానీ తర్వాత వేం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ట్విట్లో పెట్టి చెప్పారు. అంత ఓపెన్ ఉన్నాక ఒకవేళ కనుక
ఏమంటారు డేర్ ఎనఫ్ టు చెప్పడానికి ధైర్యం కూడా అవసరం ఉంది. నువ్వు పార్టీ మారినాక ఇంకా మళ్ళీ పదవి కోసం మళ్ళీ నిన్ను నువ్వు దిగదార్చుకొని మాట్లాడడం మొదటి తప్పు. తర్వాత రెండో తప్పు, కౌశిక్ రెడ్డి అని అతను నిజంగా నిక్కార్సుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ అందరి మీద హైకోర్టులో కేసు వేసిండు. ఆయన టీఆర్ఎస్ బిడ్డగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సో నేను వస్తానని మాట్లాడతాను. ఇది మాట్లాడడం కరెక్ట్ అంటారా? గాజులు సీర పంపిస్తాను, నీ ఇంటి మీద జెండా ఎగిరేస్తానని చెప్పి రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ కనుక ఆయన రెచ్చగొట్టేదంటే మన రాజకీయ పార్టీలో చూస్తున్నాం కదా, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా రెచ్చగొట్టినట్టు మాట్లాడినా దానికి సమాధానం కేటీఆర్ గారిని హరీష్ రావు గారు ఇస్తారు. హరీష్ రావు గారు ఏమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి సమాధానం. ఓన్లీ మాటలే యుద్ధం సమాధానం యుద్ధం లేదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఒకవేళ కనుక మీకు ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఇగో లేకపోతే ఈ చీర గాజులు వేసుకొని తిరగండి అని చెప్పేసి ఆయన భావోద్వేగంలో మాట్లాడిన మాట. అలాంటప్పుడు దానికి సమాధానం నీ భాషలో చెప్పు. ఇప్పుడు ఎన్నో ఏమంటారు అసాంఘిక మాటలు వాడి తర్వాత ఏమంటారు ఆ భాష కూడా చాలా ఊరు భాష కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏమన్నాడు, నీ ఇంటికి వస్తాను, నువ్వు నిజంగానే టీఆర్ఎస్ అయితే నీ ఇంట్లో జెండా ఎందుకు ఎత్తుకో, జెండా ఎత్తాలి కదా, నేను రేపు 11 గంటలకు వస్తాను అన్నాడు. రాకుండా ఈయనను ఆపేసారు, ఈయనకు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేయాలి. ఆయన వస్తానలే, ఆయన వస్తుంటే 9 కిలోమీటర్ల దూరము ఎస్కాట్ ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకోటి సార్, కావాలనే పోలీసుల దగ్గర నుండి రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి మీద దాడి చేయించారంటారు. నిజమేనా? కమ్యూనిటీ అన్నప్పుడు మొత్తం విల్లాస్ ఉంటాయి, పెద్ద హైలీ డెవలప్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో గేట్ మొత్తం దౌర్జన్యంగా అక్కడి నుంచి పోలీసులే తీసుకొని వచ్చి గేట్ ఇరుగొట్టేసి లోనికి వెళ్ళి రాళ్ళు అందుకొని కొడితే గ్లాసులు పగొట్టి కిటికీలకు అద్దులు పగలగొట్టేసి టమాటాల మీదేసి రాళ్ళు విసిరి ఇంటి వాదులనంత భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏంటంటే ఇది మొత్తం కూడా వెనుక రేవంత్ రెడ్డి ఉండి గుండాయిజాన్ని ప్రోత్సహించి నేను ఆయన అక్కడ ఆపేదితే అయిపోతుంది కదా, ఆపాల్సింది పోలీసులే కదా. ఇక్కడ ఎట్లా ఆపుతావు, ఇటు ప్రతిపక్షంగా చూసేవి నన్ను ఆపుతావు, ఆయన ఇంటి మీద దౌర్జన్యం చేసుకొచ్చడానికి నువ్వు ఎస్కాట్ పట్టుకొచ్చి దౌర్జన్యం చేయిస్తావు. తర్వాత దౌర్జన్యం ఇది అంతా అయిపోయిన తర్వాత హరీష్ రావు వాళ్ళు సిపి ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ అడవుల దాకా తీసుకుపోయి తాగడానికి నీళ్ళు లేక ఇష్టం ఉన్నట్టు పశువుని ఎత్తేసినట్టు ఎత్తేస్తే హరీష్ రావు షోల్డర్ హాస్పిటల్కి వెళ్తాను నెక్స్ట్ డే అంటే మళ్ళీ నెక్స్ట్ డే 3వ రోజు తతంగం ఏంది, ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ హౌస్ అరెస్ట్ చేసేయడం. అన్ని జిల్లాలలో మామూలుగా మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్ పోయి ఆడ మొత్తం ఆడ సంతకం పెట్టాలి అరెస్ట్ అయినట్టు. తర్వాత లేదా ఇళ్ళల్లో పెద్దవాళ్ళని అయితే ఇంటి దగ్గరనే నిర్బంధించడం. ఎంత దౌర్భాగ్యం, ఒక రాక్షస పాలన. ఏమిట్లా ఏం కాదు. ఇప్పుడు 9 నెలలు నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు. శాంతి భద్రతలన్నీ ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. మొత్తము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒక్కసారి సోషల్ మీడియా చూసాయంటే రేవంత్ రెడ్డి భాగవతం అంతా బయటపడే పరిస్థితి ఉన్నది. మొన్నటికి మొన్న వరదలు వస్తే సరిగ్గా ఆదుకోక మొత్తం ఖమ్మం అంతా బురదమయం అయిపోయింది. అదేవిధంగా మహబూబాద్ అయిపోయింది. ప్రజల దగ్గరికి పోయి సరి అయిన సమయంలో మీరు అందలేదంటే మాకు హెలికాప్టర్ దొరకలేదని చెప్తారు. రేవంత్ రెడ్డి పోయి మంది ఎక్కువ అంటే టాటాలు చెప్పుకుంటూ పోయే పరిస్థితి. ఇప్పటి వరకు ఆర్థిక సాయం లేదు. ఇప్పుడు బురదను కూడా క్లీన్ చేయని పరిస్థితి. ఇంకొకటి సార్, ఇక్కడ వరదలు వచ్చినాయి, ఇంత వరదలు వచ్చినాయి, ఇక్కడ హైడ్రా అనేది ఒక హైడ్రామా నడుస్తుంది, జనాలు ఇబ్బంది పడుతుంది. అయినా కానీ కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లే? ఏమన్నా తెరానక రాజకీయం చేస్తున్నారా? కేసీఆర్ గారు మౌనానికి ఏం అర్థం చేసుకోవాలి? అంటే ప్రతిపక్ష నాయకులు సందర్భము అవకాశం వచ్చినప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. సో ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ కేసీఆర్ పాత్ర ఏదైతే ఉందో, కేసీఆర్ పాత్ర కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ రావు కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే మొన్నటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులు అంటే సీఎం గారికి ఎంతనో క్యాబినెట్ మంత్రులు కూడా అంతనే. సో క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క కార్యాచరణ ఉంటుంది. కేసీఆర్ గారు మౌనంగా ఉన్నాడంటే ఏదో ప్రణాళిక సిద్ధమవుతుంది అన్నట్టు లెక్క. ఏ రకంగా రేపు ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి, జనవరి ఫిబ్రవరిలో వస్తాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చాయంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా, అనేక కార్యాచరణ చేసేది ఉంటుంది. దాని గురించి తర్వాత ఈ మధ్యలో కాలు విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిన ఆపరేషన్. సో ఇవన్నీ పెట్టుకొని ఆయనే రావాలనే ఆలోచన ఎందుకు, కేసీఆర్ రావాలనే ఆలోచన. కేసీఆర్ కనుక రోజు దిగేది ఉంటే తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి? వారి అనుభవం ముందు కావచ్చు, తర్వాత వారికి ఉన్న కార్యాచరణ కావచ్చు,
వారికి ఉన్న సబ్జెక్ట్ కావచ్చు, అవన్నీ కనుక బయటకు ఆయన వచ్చేది ఉంటే తట్టుకోగలడా? ఏదో అవపడినంతసేపు కావాలనిపిస్తారు, దేవుడిని చూడాలనిపిస్తారు. దేవుడి కనుక వచ్చేయంటే తట్టుకుంటారా? అట్లా ఒక విగ్రహ రూపంలో ఆగ్రహంతో వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ఒక నరసింహారావు స్వామి అవతారంలో వచ్చేయంటే అందరూ ఆగం అయిపోయే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మధ్యకాలంలో మొన్నదాకా వర్షాలు పడి తప్పకుండా మీరు అన్నట్టు వరదల మీద కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానం కావచ్చు, త్వరలో ఒక మంచి కార్యాచరణతో కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారు. సార్ ఇంకోటి సార్, జగ్గారెడ్డి గారు మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా పనికి మాలినోడు అంటే కేసీఆర్ అయినా సరే కేటీఆర్ అయినా సరే నాలుక కోస్తా అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే నేను చెప్పినా కదా, ఇవాళ రేపు ఎవరైతే నాలుక కోస్తా, పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్కుకుంటూ వస్తా, ఇవన్నీ రేవంత్ నేర్పిన మాటలు. సో కాబట్టి ఇక కింద వాళ్ళందరూ కూడా అవే మాట్లాడాలి. వాడు తిట్టినందుకే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు. మేము తిట్టకపోతే మేము కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాం కదా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. మేము తిట్టలేదు కాబట్టి మేము ఓడిపోయినాం, కాబట్టి మేము కూడా నేర్చుకుంటామని చెప్పేసి ఆ బాటలోనే అందరూ అంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. సో ఆ గమనిస్తూ ఉంటారు, తప్పకుండా సమయం వచ్చినప్పుడు కర్రగార్చి వాత పెడతారు. సార్ ఇంకోటి, మోడీ గారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని చెప్పి కొంచెం వినపడుతుంది. దీన్ని ఏమనొచ్చు, ఎలా చూడొచ్చు? అంటే రాజకీయాల్లో అవకాశవాదం అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి బడాబాయ్ అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, ఏదో పేరు మీద మోడీని కలిసడానికి ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రులను కలవడము, లేకపోతే మోడీని కలిసి ఏదో రకంగా మనకు ఏముంటుంది, ముందు ఫోటో వరకు మనకు ఉంటుంది, హాఫ్ అన్ అవర్ లో కూర్చుంటుంది, ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు. సో ఆయనకు మొదటి నుంచి కూడా ఉంది. ఆయన బీజేపీకి ఒకవేళ వీళ్ళే, ఎందుకంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం వద్దనుకుంటే అల్లనే రెండో సీఎం మూడో సీఎంలు అల్లనే రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే. సో ఆ క్రమం వచ్చినప్పుడు అవసరమైతే బీజేపీలతోటి ఈయన కొందరిని తీసుకొని పోయి ఆ రకంగా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో ఆయన సహకారాన్ని కూడా కోరుకున్నట్టు చెప్పుకుంటుంటారు. సరే ఇంకోటి సార్, హరీష్ రావుని ఢీకొట్టే దమ్ము మైనంపల్లి హనుమంతరావు గారికి ఉందంటారా? భాషలో మాత్రము అందరినీ మించిపోతాడు. ఆయన కూడా తిట్టుట్లో హనుమంతరావు కూడా అట్లే తిట్టిపోసి కలిసి కాంగ్రెస్ పార్టీ చాలా దౌర్భాగ్యం. ఆయన వ్యక్తిగతంగా కూడా పోయి స్లిప్పర్స్ వరకు పోయి బాగా ఘోరంగా హనుమంతరావు మాట్లాడాడు. మూల్యం చెల్లించి ఆయన ఓడిపోయాడు, హరీష్ రావు గారు గెలిచారు. సో సరే, వారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి వాళ్ళ గత చరిత్ర తెలిసి ఉండొచ్చు. కానీ హరీష్ రావు గారు ఎదిగిన విధానం, ఆయన ఉద్యమంలో పాల్గొన్న విధానం, ఈరోజు మాస్ లీడర్గా ఆయన ఎక్స్పోర్ట్ చేసే విధానం. హనుమంతరావు అంటే ఆయన ఓన్లీ పట్నం వరకు, హైదరాబాద్ వరకే. కానీ హరీష్ రావు అంటే తెలంగాణ మొత్తంలో కూడా కీలక పాత్ర పోషించిండు, ఉద్యమంలో పోషించిండు. తర్వాత మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిండు, మంచి పేరుంది. సో ఆయన మాట్లాడిన భాష ఆయన విజ్ఞతకే వదిలేయాల్సి. సార్ ఇంకోటి సార్, తెలంగాణలో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం కేటీఆర్కు ఉందా, హరీష్ రావుకు ఉందా? అది మనం చెప్పడానికి వీలేదు. ఎందుకంటే అధిష్టానము పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారే వారు ఉన్నంతసేపు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది వస్తున్నది. సో ఇప్పుడు ఆ ప్రశ్న ఉద్భవించదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నంతసేపు వీళ్ళిద్దరి గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, 4 ఏళ్ళు పోరాటం చేయాల్సి ఉన్నది. అప్పటి పరిస్థితులు అప్పుడు ఎట్లుంటాయో చూసి దాన్ని బట్టి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సార్ ఇంకోటి సార్, ఆంధ్ర పరిపాలన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు? అంటే ఆంధ్ర పరిపాలన అవకాశవాదంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో జస్ట్ నెల రోజులలోపే పొత్తులు కుదిరినాయి. సో అప్పటి వరకు బద్ధశత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళకు అంతే ధీటుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండే. కానీ ఎక్కడి వరకు పోయిన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా 600 అధికారంలోకి రావాలి, సర్వం ఒడ్డైనా అని చెప్పేసి బాగా వర్కౌట్ చేయడం. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళిండు, ఒక హీరోలాగా బాగా పోయాడు. అట్లాగే చంద్రబాబు మీద బాగా సానుభూతి వచ్చింది ఒకసారి జైలుకి పంపిన తర్వాత. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేది ఉంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, తర్వాత ఆంధ్రాలో చాలా పెండింగ్లు ఉన్నాయి, సో అవన్నీ కూడా రావాలనేది ఉంటే, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటివన్నీ రావాలనేది ఉంటే తప్పకుండా బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడాలని చెప్పేసి అది జాయిన్ అయింది. దానివల్ల చంద్రబాబు నాయుడికి ఎంత ఉపయోగపడదో దానికి 10 రెట్లు
మోడీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించిన ఆ 21 సీట్లు కనుక లేకపోయేది ఉంటే, వాళ్ళు గెలిచిన సీట్లు కనుక లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే పరిస్థితి ఉండే. వాళ్ళే కనుక యూపీఏ కనుక పోయేది ఉంటే అంటే ముందుగా పొత్తు ఏర్పడకుండా ఇక్కడ అక్కడ ఆంధ్ర తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాలు కనుక అక్కడ వాళ్ళు కనుక కాంగ్రెస్ సపోర్ట్ అయ్యేది ఉంటే ఆటోమేటిక్గా ఇండియా కూటమికి మరి అధికారం వచ్చే పరిస్థితి. కేంద్రంలో కీలకం అయిపోయారు చంద్రబాబు. 100% కీలకం అయిపోయాడు. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం అంతకుముందు ఒకసారి కూడా అది అట్లాగే కీలకమండి. ఈసారి కదా అట్లాగే కీలకమైన పరిస్థితి. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు, ఎదుటి పార్టీ వాళ్ళు లేదా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే కొన్ని పొరపాట్లు ప్రతిపక్షాలకు కలిసి వస్తాయి. సరే, ఇంకోటి జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళాలు ఇవన్నీ వ్యతిరేకించడం వల్లే పవన్ కళ్యాణ్ నేను భూపాతంలో తొక్కేస్తానన్నాడు, అన్నట్టే తొక్కేశాడు. అంటే ఒక్కొక్కసారి చెడపకుర చెడదు అంటారు కదా, ఆ రకంగా ఎవరు మాట్లాడినా కూడా బుమ్రాంగ్ అయి మళ్ళీ మనకి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఒకరి విజయానికి అనేక కారణం ఎట్లయితే ఒకరి అపజయానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. అట్లా కర్ణుడు అపజయానికి అనేక కారణాలు అంటారు కదా, అట్లాగే కొన్ని మంచి పనులు చేసినప్పుడు కర్ణుడు చాలా మంచివాడు అని పేరు ఉంటుంది, కానీ మళ్ళీ ఆఖరికి చావాల్సి వస్తుంది పాండవుల చేతిలో. సో అట్లాగే చాలామంది బాగుపడి పని చేసిన తర్వాత ప్రజల్లో ఉండిపోతారు, కానీ ఒక్కోసారి గెలిపోవడంతో సంబంధం లేకుండా ఓడిపోతారు. అదే జగన్కి జరిగింది. అక్కడ సంక్షేమ పథకాలలో నెంబర్ 1గా బడుగు బలైన వర్గాలకు అన్ని పథకాలు అనిపించి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అయినా మొత్తం కూడా, కానీ అయినా కూడా ప్రజల తీర్పు. ఇంకొకటి మన కేటీఆర్ గారు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి నీకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చూశాము, నువ్వు మా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక బుల్లి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక మాట అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? బుల్లబ్బాయి అన్నాడు. బుల్లబ్బాయి అంటే ఏంటంటే చాలా స్థాయిని మర్చి మాట్లాడే క్రమం. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా నిర్బంధంలో పెట్టిండు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కంప్లైంట్ చేయకపోతే అరెస్టులు చేసిండు. తర్వాత కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం పెట్టేసి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ అరకప్పుడు గాంధీని మాత్రం వదిలేసి విచ్చలవిడిగా స్వరవిహారం చేసే విధంగా పోలీసు కస్టడీ ఇచ్చి పంపించారు. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉన్నదంటే మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండి కొట్టించే ప్రయత్నం, చంపించే ప్రయత్నం చేసినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. తర్వాత ఎక్కడ ఆయన భాష చూస్తే ఇప్పటివరకు కూడా ఇంతమంది మనం మాట్లాడుకున్నాం, నాకు అట్లాంటి భాష కూడా మాట్లాడాలంటే, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ముఖ్యమంత్రి కానప్పుడు ఏదేదో మాట్లాడారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను నల్లమడ అడవులో పుట్టినోని అక్కడి నుంచి తొక్కుకుంటూ వచ్చేస్తా అని చెప్పేసి, పేగులు మెడలేసుకుంటా అని చెప్పేసి మాట్లాడము, తొండలు లాగులు అని చెప్పేసి, ఇవన్నీ భాష చూసినప్పుడు నిజంగా ముఖ్యమంత్రి ఆయన ఇంత వీడి పిల్లలు లెక్కనో వీడి రౌడ్ లెక్క మాట్లాడుతున్నాడని ఎవరైనా అనుకుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన పోయిళ్ళు ఎవరైనా కూడా కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళే నీ పతనం కూడా మొదలవుతుందని చెప్పి మరి ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ పరిపాలనా దక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన గొప్ప నేత. హరీష్ రావు సార్, హరీష్ రావు మాస్ లీడర్. ఆయన కేసీఆర్ గారికి నమ్మిన బంటు లెక్క, ఒక హనుమంతుని లెక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, ప్రభుత్వంలో పనిచేసిండు. ఈజ్ అ మాస్ లీడర్. కేటీఆర్ ఒక ఇంటెలెక్చువల్, తండ్రికి తగ్గ తనయుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఆయన కార్యదీక్షుడు, ఒకటి అనుకుంటే సాధించడానికి ఎంతైనా కష్టపడతాడని నిరూపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షకుడు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 4వసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, మేధావి, మంచి అంటే ప్రజల నాడి తెలుసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిన నాయకుడు. జగన్ ఆయన కూడా ప్రజాదరణ పొందిన నాయకుడు. తర్వాత అన్నిటికంటే జగమొండి పేరే అట్లా ఉంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మొండి అంటే ఆయనను మించిన జగమొండి జగన్మోహన్ రెడ్డి. కవిత గారి గురించి సార్, లాస్ట్ కవిత మహిళగా జాగృతి స్థాపించి 2008 నుండి ఒక మంచి మహిళ నాయకురాలుగా ఎదిగింది. తండ్రికి తగ్గ తనయురాలుగా ఈరోజు కీర్తి గటిస్తుంది. టీఆర్ జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు, కవిత గారు అయ్యే అవకాశం ఉందా? దైవ చిత్తము, దేవుడి నిర్ణయం ఎట్లుందో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు చాలామంది అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. మహిళలందరూ కూడా జయలలిత అయింది, మమతా బెనర్జీ అయింది, చాలామంది కూడా ఎన్నో మంది మహిళలు మగవాళ్ళ కంటే ఏం తక్కువ, అన్ని రంగాలలో అన్నిట్లో ముందున్నారు. భవిష్యత్తు ఎట్లుందో దేవుడి చిత్తం. థ్యాంక్ యూ సార్. నమస్తే.